మీర్పూర్ గ్రామంలో అన్నపూర్ణ తన అత్తగారు సుమిత్ర మరియు భర్త సోహన్తో కలిసి నివసించేది. అన్నపూర్ణ పేరుకు తగ్గట్టే చాలా మంచిది. ఎవరైనా ఆకలితో వస్తే అన్నం పెట్టేది. కాని సుమిత్రకు దానధర్మాలు అంటే అస్సలు నచ్చేవి కావు. ఒకరోజు ఒక భిక్షగాడు అన్నపూర్ణ ఇంటికి వస్తాడు. అమ్మా, 2 ముద్దలు అన్నం ఇస్తావా? చాలా ఆకలిగా ఉంది. తప్పకుండా తాతయ్య, ఇది తీసుకోండి. భిక్షగాడికి అన్నం పెడుతుంటే సుమిత్ర ఆమెను దారుణంగా తిట్టి అన్నం గిన్నెను లాక్కుంది. ఏంటి ఈ దానధర్మాలు? మనకే తిండి లేదు. అత్తయ్య, ఆయన వృద్ధుడు కదా. మౌనం పాటించు, నీ పని కాదిది. దేవుడా, నేను తప్పు చేయలేదే, అయినా ఎందుకు ఇలా? అన్నపూర్ణ, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు ఒక పేదవాడికి అన్నం పెట్టాను రాజు, అందుకే మీ అమ్మ నన్ను చాలా తిట్టింది. అన్నపూర్ణ, అమ్మకి నచ్చని పనులు నువ్వు చేయకపోవడమే మంచిది. అమ్మా, 2 ముద్దల అన్నం ఇస్తావా? ఆగండి అమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో అమ్మా, భోజనం తీసుకోండి. చల్లగా ఉందు తల్లి. నీ మంచి మనసు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నేను నీకొకటి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇది మాయ కర్ర తల్లి. దీన్ని తిప్పితే నీకు కావలసిన భోజనం వస్తుంది. అవసరంలో ఉన్న వాళ్లకు అన్నం పెట్టవచ్చు, కాని ఒక మాట గుర్తుపెట్టుకో, లోభపడితే అన్నీ నాశనమవుతాయి. అర్థమైంది తల్లి. నీకు సరిపడా భోజనం వచ్చాక ఆ కర్రని ఆపాలంటే దానిమీద ఒక పసుపు గుడ్డ వేసేయి తల్లి. అర్థమైంది అమ్మమ్మ, నేను దీన్ని మంచి పనికే వాడతాను. ఇది నిజంగానే పనిచేస్తోంది. అన్నపూర్ణ ఆ మాయాకర్ర సాయంతో ఎవరికీ తెలియకుండా పేదపిల్లలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెడుతుంటుంది. ఒకరోజు అన్నపూర్ణ ఆ మాయాకర్రను ఉపయోగిస్తుండగా సుమిత్ర కిటికీ నుండి చూస్తుంది. ఈ కర్ర నా చేతిలో ఉంటే దీనితో బంగారం డబ్బు తెచ్చుకోవచ్చు. ఒకరోజు అన్నపూర్ణ ఇంట్లో లేని సమయంలో సుమిత్ర ఆమె గదిలోకి వెళ్లి ఆ మాయాకర్రను దొంగిలిస్తుంది. ఇప్పుడంతా నా వశం. మాయకర్ర, నాకు చాలా చాలా బంగారం ఇవ్వు. వెంటనే ఆ మాయాకర్ర నుండి బంగారం రావడానికి బదులు గది నిండా విషపూరితమైన నల్లని పొగ రావడం మొదలవుతుంది. ఆ పొగ వల్ల సుమిత్రకు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంది. సరిగ్గా అదే సమయానికి అన్నపూర్ణ వచ్చి ఆ మాయాకర్రపై పసుపురంగు బట్టను వేసి ఆ నల్లని పొగను ఆపివేస్తుంది. సుమిత్ర తన ప్రాణాలను కాపాడిన అన్నపూర్ణను చూసి తన తప్పు తెలుసుకుంటుంది. నన్ను క్షమించు అమ్మా అన్నపూర్ణ, నేను దురాశకు పోయినందువల్లే ఇంత పని జరిగింది. అయ్యో అత్తయ్యా, అలా అనకండి. మీకు మీ తప్పు తెలిసింది కదా, అదే చాలు. ఈ ఘటనతో సుమిత్రకు బుద్ధి వచ్చింది. నిజమైన సంపద బంగారం కాదు, ఇతరులకు సహాయం చేయటమే అని ఆమె గ్రహించింది. అప్పటినుండి ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవిస్తూ పేదలకు సేవ చేయటం మొదలుపెట్టారు.